నేను పట్టుకున్నాను. అరే డాంకీ, నేను ఇక్కడ వేలాడుతున్నాను. దిగులు పడకో, నేను నిన్ను లేపుతాను. నడి రోడ్లో మీరు ఏం పని చేస్తున్నారు? విషయాన్ని బాగా విను. పెయింటర్స్ ని ఎవరో బాగా కొట్టారట. అందువల్ల వాళ్ళు ఈ రోజు పెయింట్ చేయడానికి రాలేరట. పిల్లలు త్వరగా రండి, మీరు చాలా ఆలస్యం చేస్తున్నారు. నేను ఆఫీస్ కి వెళ్ళాలి. ఇంటికే వస్తూ ఉన్నాం మేడం. మీరు ఏం పని చేశారు? మట్టిలో ఉండే మనుషుల జీవితాలు ఒక్కొక్కసారి ఈ విధంగానే ఉంటాయి. ఏంటి అనుమానమా? మేడం, గ్రౌండ్ నిండా నీళ్లున్నాయి, అందుకే మా మీద బురద పడింది. ఇలా చూడండి, ఇంటికి వెళ్లి మర్యాదగా స్నానాలు చేయండి. ఇంకా ఇంట్లోనే ఉండాలి. పెయింటింగ్ చేసే వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పాను. అలాగా, నేను రూమ్ లో బాత్రూమ్ డ్రా చేయమని చెప్తాను. క్వాక్ క్వాక్ అని పెయింటింగ్ చేసేవాళ్ళంటే ఇంటికి పెయింట్ చేసేవాళ్ళు. ఈ విషయం కూడా నీకు తెలీదా? అవును బాబు, అవును. నేను ఆఫీస్ కి వెళ్తున్నాను. వాళ్ళు సరిగ్గా పని చేస్తున్నారో లేదో చూసుకోండి. వాళ్ళ పని పూర్తయ్యేంత వరకు ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ విషయం విన్నావా మోను? అవును మోను డార్లింగ్. అవును పాలి. ఈ ఏరియాలో దొంగతనం చేయాలంటే మనం మోను పాలేగానే ఉండాలి. అందుకే నువ్వు మోను, నేను పోలి అన్నట్టు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? ఒక పెద్ద ఇల్లు, అందులో 4 చిన్న పిల్లలు. నీకేమైనా ఐడియా వచ్చిందా? లేదు. యాజ్ ఎక్స్పెక్టెడ్. నేనే నీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం సున్నం వేసే వల్ల వెళ్దాం. ఆ తర్వాత ఇల్లు మొత్తాన్ని దోచేద్దాం. కానీ మన దగ్గర సున్నం కొట్టడానికి వస్తువులు లేవే. అరే, నేను చెప్పేది కాస్త వింటావా? ఇక్కడ సున్నం కొట్టే వాళ్ళు రాబోతున్నారు. ఏమైనా ఐడియా వచ్చిందా? అయితే మనం అక్కడికి వెళ్ళి సున్నం కొట్టడానికి వస్తువులు కొందామంటే నీకు అసలు అర్థం కాదు. మనం ఇచ్చే వాళ్ళం కాదు, లాక్కునే వాళ్ళం. వాళ్ళందరినీ ఇక్కడ నుంచి కొట్టి తరిమేద్దాం. వాళ్ళ డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్దాం. మళ్ళీ లోపలికి వెళ్ళాలా? ఇప్పటి కదా బయటకు వచ్చి 2 రోజులు అవుతుంది. జైల్లో కాదు, మనం ఇంట్లోకి వెళ్ళబోతున్నాం. అర్థమైందా? నాకు ఇప్పుడే అర్థమైంది. ఆంటీ యు ఆర్ ఆల్సో సూపర్ స్మార్ట్. ఇప్పుడు రా వెళ్దాం. ఫాలో మీ. బన్నీ, నేను స్నానం చేసి వస్తాను. నువ్వు పిజ్జా ఆర్డర్ చెయ్యి. ఇప్పుడు పని చేయడానికి సమయం లేదు, తినడానికే సమయం చాలా తక్కువగా ఉంది. ఏయ్ తిండి పోతో. కడుపు మంట అన్నది ఉండకూడదు, అది చాలా దారుణం. ఏంటి అనుమానమా? అరే, అది మట్టి కాదు, అసిడిటీ. చల్లగా పాలివ్వండి జోర్దార్కి. అది కూడా తాగుతాను, కానీ దానికి ముందు పిజ్జా తింటాను. సరే సరే, లోపలికి రండి. హలో మిత్రులారా. మీరు ఎప్పుడైనా పుచ్చకాయని తిన్నారా? చాలా సార్లు తిన్నాం. ఇలా ఎప్పుడైనా తిన్నారా? లేదు లేదు. ఇలా మీరు తన్నులు తినకూడదంటే త్వరగా మీ డ్రెస్ విప్పేయండి. సామాన్ ఇక్కడ పెట్టండి, ఆ తర్వాత విని తీసుకుని వెళ్ళిపోండి. నేను ఏం చెబుతున్నానో మీకు అసలు అర్థం అవుతుందా? సున్నం కొడదామని వచ్చాం, మనకు సున్నం కొట్టేశారు. ఎవరండి మీరు? మోనోపాలి. ఇద్దరు మోనోపాలీనేనా? వేరేదైనా పేరు పెట్టుకోవచ్చు కదా. మా ఇద్దరి పేరు మోనోపాలి. వీడికి కాస్త కూడా తెలివి లేదు, అందుకే వీడు మిగతా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాడు. సరే గానీ మీరెందుకు ఎక్కడికి వచ్చారు? మేడం మమ్మల్ని సున్నం కొట్టడానికి రమ్మన్నారు. సున్నం కొట్టాలండి. అయ్యా బాబోయ్, ఈ రోజు మీరు మా ఇంటికి బాగా పెయింట్ చేస్తే రేపు బంగ్లాకి పెయింటింగ్ వేసే అవకాశం వస్తుంది. ఆ తర్వాత టౌన్ హాల్లో పని దొరుకుతుంది. ఆ తర్వాత ఆ రోజు వస్తుంది. ఆ తర్వాత గొప్పలైపోతారు. ఆ తర్వాత తాజ్ మహల్, ఆ తర్వాత ఎర్రకోట కూడా పెయింట్ వేస్తారు. అవును పాలి, మనం విన్నది నిజమేనా? మనం ధనవంతులం కాబోతున్నాం, పెద్ద పెద్ద బిల్డింగ్ కి సున్నం కొట్టబోతున్నాం. అవును, కానీ అంతకంటే ముందు మీరు మా ఇంటికి పెయింటింగ్ వేసి తీరాలి. అరే నోరు మూయవయ్యా. అవును, మీరు పెయింటరా? అవును, మీరు సరిగా చెప్పారు. ఇలా చూసారా మా వస్తువులు? మీకేమైనా ఐడియా వచ్చిందా? మీ దగ్గర ఉన్న వస్తువులు చూసిన వెంటనే అర్థమైంది. అంటే మీరు ఒక పెయింటర్ అనే.
ఎలా ఇలాంటి వస్తువుల్ని ఎవరైనా దొంగిలించచ్చు కదా వస్తువులను దొంగతనం చేస్తే మాత్రం మీరు పెయింటర్ అయిపోరు కదా, దానికి మీరు పెయింటింగ్ కూడా చేయడం నేర్చుకోవాలి కదా. కానీ ఎవరికి పెయింట్ కొట్టకూడదు అంటే అరే మరి ఎందుకు పెయింటింగ్ చేసే వస్తువుల్ని దొంగతనం చేయాలి? ఏం చెయ్యాలో దానికి కావాల్సిన వస్తువులు మాత్రం దొంగతనం చేయాలి. అంతా సవ్యంగా చేయండి. తప్పకుండా మా సొంత ఇల్లు అనుకుని అన్ని పనులు చేసేస్తాం. అయ్యా బాబోయ్, మీరు పనివంతులు, జాగ్రత్త పరులు, కట్టుబాట్లు తెలిసిన వారు. కానీ మీరు అసలు పెయింటర్సే కాదు, మీరు ఒక ఆర్టిస్ట్. అరే చాలు చాలు, ముందు పెయింటింగ్ పని మొదలెట్టండి. బెడ్రూమ్ నుండి ప్రారంభిస్తాం. లేదు, ముందు డ్రాయింగ్ రూమ్ నుంచి మొదలు పెట్టండి. ఇది చాలా పెద్ద ఇల్లు. మేము పెయింట్ కాస్త తక్కువగానే తీసుకొచ్చాం. మేము ఇక్కడ పెయింట్ వేస్తూ ఉంటాం, మీరు వెళ్ళి పెయింట్ ని కొనుక్కొచ్చేయండి ప్లీజ్. ఏమైనా ఐడియా వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పెయింట్ తీసుకురావాలా? పాప నువ్వెందుకు వెళ్ళి సున్నం కొనాలి? ఎందుకంటే జోర్దార్ పెయింటింగ్ వేస్తాడు, పప్పటి పెయింటింగ్ డబ్బాని ఎత్తలేడు. ముఖ్యంగా హనీ ఎలాంటి పెయింటింగ్ తీసుకొస్తాడో తెలియదు, ఎందుకంటే తను డాంకీ కదా. హే, నేను బుద్ధులేని డాంకీని కాదు, ఒట్టి డాంకీనే. అరే ఏంటబ్బా ఇది అసలు తెరుచుకోవడం లేదు. అరే సారీ, నేను క్లీన్ చేస్తాను. వదలండి. శుభ్రం అవ్వకపోతే బాగా రుద్ది శుభ్రం చేయాలి. ఏం చేస్తున్నావు నువ్వు? చిలకను గుర్తించాలంటే ఈ కలరే. ఆ గుర్తింపు లేకపోతే చిలక అసలు మర్యాదే ఉండదు. కానీ నువ్వు నన్ను కలర్ గా మార్చేసావుగా. ఏయ్ వెళ్ళి స్నానం చెయ్యి. నీళ్లతో కడిగితే ఈ పెయింట్ మరకలన్నీ కూడా పోతాయి. చందమామపై మట్టి జమ్మి బాధపడేటట్టుంది. ఏంటి అనుమానమా? మోను, సీలింగ్ చాలా ఎత్తులో ఉంది. బ్రదర్, దాన్ని కొంచెం కిందికి దించుతారా? సున్నం కొట్టాలి. ఇప్పటి వరకు చేయలేదు, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మోను, సీలింగ్ కి పెయింట్ వేయొద్దు. పైన పెయింట్ చేయడానికి గుర్రం కావాలి. గుర్రం. అరే గుర్రం మీద ఎక్కి ఎలా పెయింట్ కొడతావు? గుర్రం అటు ఇటు కదులుతుందిగా. అది మాత్రం కాకుండా గుర్రం ఒక చోట ఉండకుండా ఇంకో రూమ్ కి వెళ్ళిపోతే ఏం చేయాలి? అరే మీరిద్దరూ కూడా డాంకీలే. గుర్రం ఎక్కడం నిచ్చెన ఎక్కడం అంటారు. ఇక్కడ మీరే సరిగ్గా అర్థం చేసుకున్నారు. మీరు వెళ్ళి దాన్ని తీసుకొచ్చేయండి. లేదు, ఒకరు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళలేను. మేడము ఇల్లు వదిలి వెళ్ళకూడదని నాతో చెప్పారు. ఏ జోర్దార్. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయావు కదా, అలాగే నిచ్చెన తీసుకొచ్చేసేసరేనా? అయ్య బాబోయ్, బన్నీతో ఉండి నీ మీద కూడా బాగా పనిచేస్తుంది హని. నేను వెళ్ళి డాక్టర్ బాలు ఇంటి నుంచి తీసుకువస్తాను. అరే వాడు ఇంకా ఇక్కడే ఉన్నాడు. కాస్త నీళ్లు దొరుకుతాయా? దొరుకుతుంది, కిచెన్ లోనే ఉంది. లేదు, నాకు మినరల్ వాటరే కావాలి. కొంచెం కొట్టుకెళ్ళి కొనుక్కురండి. నువ్వు వెళ్ళి బాత్రూమ్ బయట గడపెట్టు, అప్పుడే పోపట్ బయటికి రాడు. నేనేమో బెడ్రూమ్ కి వెళ్తాను. నేను పట్టుకున్నాను. అరే డాంకీ, నేను ఇక్కడ వేలాడుతున్నాను. దిగులు పడకో, నేను నిన్ను లేపుతాను. నడి రోడ్లో మీరు ఏం పని చేస్తున్నారు? హలో మేడం. ఏంటి బన్నీ ఇది? జోర్దార్ ఎందుకని ఫోన్ తీయడం లేదు? అక్కడ ఏ సమస్య లేదు కదా? అవును మేడం, తాను ఎక్కడో ఇరుక్కుపోయాడు, అందుకే ఫోన్ అటెండ్ చేయలేకపోతున్నాడు. సరే ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని బాగా విను. పెయింటర్స్ ని ఎవరో బాగా కొట్టారట. అందువల్ల వాళ్ళు ఈరోజు పెయింట్ చేయడానికి రాలేరట. హలో బన్నీ, హలో. కానీ మేడం, పెయింటర్స్ ఇంటికి వచ్చారే.
హా ఏంటి హలో అయితే ఇంటికి వచ్చింది ఎవరు ఇలా చూడండి పిల్లలు, వాళ్ళు పెయింటర్ అయి ఉంటారు. వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పండి, జాగ్రత్త. హా. మేము చూసుకుంటాం మేడం. వాళ్ళు అసలు పెయింటర్సే కాదు. ఏంటి? మన ఇంటికి వచ్చిన వాళ్ళు నిజమైన పెయింటర్స్ కాదు. నిజమైన పెయింటర్స్ ని వాళ్ళు కొట్టి తరిమేశారట. నాకు తెలిసి వాళ్ళు దొంగలై ఉంటారు. కాదు, వాళ్ళు చాలా హైఫై ప్రజలు తెలుసా, అందుకనే వాళ్ళు మినరల్ వాటర్ మాత్రమే తాగుతారు. అందుకనే నేను అది కొనడం కోసం నన్ను వాళ్ళు బయటికి పంపించేశారు. ఏంటి? అరే ఆ పెయింటర్లు సరైన వాళ్ళు కాదు. వాళ్ళు నన్ను బాత్రూమ్ లో ఉంచి తాళం వేశారు. కానీ నేను ఎంతో కష్టపడి కిటికీలోంచి చూశాను. వాళ్ళు బెడ్రూమ్ లో ఉన్నారు. ఏంటి అనుమానమా? అయితే వాళ్ళు దొంగలే. దొంగతనానికే వచ్చుంటారు. మొత్తం అన్ని తీసుకెళ్తారు. మన దగ్గర ఏమీ ఉండవు. నడి రోడ్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకళ్ళు ఆల్రెడీ భయపడుతుంటే వాళ్ళని ఇంకా భయపెట్టడం అన్నది చాలా పాపం. వాళ్ళిద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. పదండి వెళ్ళిపోదాం. మౌను, ఇది ఎందుకని అసలు విరగడం లేదు? ఒక విషయంలో అదృష్టం లేకపోతే దానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అది ఖచ్చితంగా దొరకదు. ఏంటి అనుమానమా? మీరు తెలివైన వాళ్ళు, జాగ్రత్త పరులు, జ్ఞానులు అలానే మీకు మీరే అనుకుంటున్నారు. మీరు డాంకీలు. ఆ లాకరికి మీరు ఎంతలా బాంబు పెట్టినా గానీ అది పగలనే పగలదు. దీన్ని తాళంతో మాత్రమే ఓపెన్ చేయగలమా? మౌను, తాళాన్ని లాక్కో. ఓకే పలి. తమ్ముడు క్యాచ్. నా పిజ్జా. బలి, వాళ్ళకి పిజ్జా వచ్చింది. ఆ పిజ్జా కొనిచ్చేసి మన తాళం తీసుకుందాం. డాంకీ. చెప్పండి. లేదు లేదు, వాడు నన్ను అన్నాడు. త్వరగా పరిగెత్తండి. మనం వెళ్ళి పోలీసులను తీసుకొద్దాం. ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరదాం. పదండి వెళ్దాం. నేను చెప్పేది వినండి, తాళం నాకు ఇచ్చేయండి. ఆగండి, అలాంటి తాళం చెవి ఏమీ లేదు. అదృష్టం తాళం తెరవడానికి. ఏంటి అనుమానమా? ఒక్కొక్కసారి కష్టం కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఏంటి అనుమానమా? మా నెత్తిన టోపీ పెడదామని వచ్చారు కదా, ఇప్పుడు ఈ టోపీ ఏం చేస్తుందో చూడండి.
ఇప్పుడు వీడు వంట చేయబోతున్నాడు. మమ్మల్ని క్షమించండి సారీ. వీళ్ళు చాలా ప్రమాదకరం. పరిగెత్తు మోను, ఇక్కడ నుంచి పరిగెత్తు. ఓకే బాలి. పిల్లలు ఇక్కడికి రండి. ఏమైంది మేడం, వీళ్ళు కూడా నకిలీ పెయింటర్సా? లేదు పిల్లలు, నిన్న మీ వీర సాహసాన్ని చూపించారు. అందుకనే మీ అందరికి నేను స్పెషల్ గా గిఫ్ట్లు ఇవ్వబోతున్నాను. ఏంటి? అవును, ఇలా చూడండి. వావ్! బాతో హే హే క్వాక్ క్వాక్.